హైనీ స్కూల్, హైనీ హాస్టల్, హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపకులు మరియు మచిలీపట్నం మదర్ తెరిసాగా పేరుగాంచిన ఆవుని ఎమిలీ హైనీ మదర్ గారి 112వ జయంతి సందర్భంగా హైనీ హాస్టల్లో చదివిన అనేకమంది పూర్వ విద్యార్థులు మే 19, 2026న మాచవరం, మచిలీపట్నంలో ఉన్న హైనీ హాస్టల్, సొసైటీ స్కూల్ ఆవరణలో జయంతి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి కాక భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సెటిలై అమ్మగారి దగ్గర పెరిగి నేడు ఉన్నత పదవులు ఉన్న అనేకమంది పూర్వపు విద్యార్థులు జయంతి వేడుకలకు హాజరవ్వడం జరిగినది. ప్రతి సంవత్సరం వేల మంది ఈ జయంతి వేడుకలు హాజరవుతుండగా నేడు 19 మే నెల 2026లో ఎండలు అత్యధిక తీవ్రస్థాయిలో ఉండగా నేడు కేవలం 100 లోపే పూర్వపు విద్యార్థులు హాజరవ్వటం ఎండలు ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ జయంతి వేడుకలు హైనీ హాస్టల్లో పెరిగిన పూర్వపు విద్యార్థి అయిన హెన్రీ ఇమ్మానుయేలు యొక్క ఆర్థిక చేయూతతో జరగడం అభినందనీయం. మొదటగా హాస్టల్ ఆవరణలో ఉన్నటువంటి అమ్మగారి సమాధి వద్దకు వెళ్లి పూలమాల అర్పించి అమ్మగారి యొక్క పటానికి పూలదండలు వేసి తమ యొక్క ప్రేమానుభూతిని తెలియజేశారు. అనంతరం మొదటి విద్యార్థులు అయిన డాక్టర్ థామస్ అబ్రహం గారు, లింగ్ మోజెస్ గారు, లింగం పిలుప్పు గారు అమ్మగారితో ఉన్న తమ చిన్ననాటి అనుభవాలను వివరించడం జరిగినది. అనంతరం బైబిల్కి సంబంధించిన వాక్యాలను వివరిస్తూ ఓల్డ్ స్టూడెంట్ అయిన డాక్టర్ థామస్ అబ్రహం గారు ప్రసంగించడం జరిగినది. అనంతరం అందరి యోగ క్షేమాలను ప్రతి ఒక్కరి యోగ క్షేమాలను అందరూ తెలుసుకోవడం జరిగినది. అనంతరం భోజనాలు చేయడం, సాయంత్రం వరకు హైనీ స్కూల్ ఆవరణాలు పూర్వపు విద్యార్థినులతో కోలాహలంగా ఉండడం జరిగింది. నా ప్రియుడా
ప్రియుడా ఈ పాటికి మర్చిపోవలసినటువంటి వారమైన మనలను జనులుగా ఏ మాత్రం ఎవరికి తీసుకున్న వారుగా తీర్చిదిద్ది ఆ తల్లి ఆయన అమ్మగారు మరి తండ్రి పిలుపునందుకుని పరలోకంలో ఉన్నారు. ఈ పాటలు పాడి దేవుని నామమును ఆరాధన చేద్దాం. పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమైది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాటి నిన్ను నడిపించిన ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది శాంతినిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది శాంతినిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ,
దేవుని ప్రేమ. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కును మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకియ్యకుము. నేను చిన్నప్పుడు మీకు ఈ ఈ గ్రౌండ్ మీ అందరికీ తెలుసు, కానీ అవతల వీధిలో స్ట్రైట్ వెళ్తే అది గాంధీనగరం. గాంధీనగరంలో 2 బిల్డింగ్లు ఇప్పటికే ఉన్నాయి. అవి ఒకటి బాయ్స్ హాస్టల్, ఒకటి గర్ల్స్ హాస్టల్ ఉండేది. ఆ వేసవి కాలం వచ్చినప్పుడు అమ్మగారు మమ్మల్ని అందరినీ క్రింద పండుకోబెట్టేసేవాళ్ళు. మేము లేచేసరికి మా ప్రక్కన ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడికాయో ఏదో విధమైన ఒక ఫ్రూట్ పెట్టి ఉంచేవాళ్ళు. అమ్మగారు ఎంతగా ప్రేమించారో అప్పటి నుండి నాకు బాగా తెలుసు. కొంతకాలం అయిన తర్వాత మనలో చాలామంది మనం తింటున్నటువంటి భోజనం డేక్షాలు ఉండి అమ్మగారికి అదే గోధుమ అన్నం, అదే పప్పు, అదే సగ్గుబియ్యం జావ, సోలు జావ తీసుకెళ్ళి అక్కడ పెడితే మనం ఏ భోజనం తిన్నామో, ఏ పాత్రలో తిన్నామో త్రాగామో అదే అమ్మగారు తింటూ ఉండేవాళ్ళు. అంటే మనకు కష్టం వచ్చింది, అమ్మగారు అదే కష్టం అనిపించారు. అలాగే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆర్సిఎం స్కూల్లో పెట్టారు. మేము 10-12 మంది ఉండేవాళ్ళం. మాకు ప్రతి నెల గోధుమలు, అలాగే పాలపిండి, అలాగే కొంత ఫాదర్స్ మాకు కొన్ని తినటానికి కొన్ని పదార్థాలు ఇచ్చేవాళ్ళు. గోధుమ అన్నం, ఆ గోధుమలు అవి ఎలా ఉండేయంటే అవి ఉడకబెట్టి అనుకుంటా, అవి అలా తింటే చాలా తీగ ఉండేవి. అవి తింటూ అమ్మగారికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. మేము 10 మంది తీసుకొస్తే ఒక సుమారుగా ఒక బస్తా 100 కేజీల బస్తా అయిపోయింది. మీరు గమనించండి, అమ్మగారు బహు కష్టంలో ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు, కరువుగా ఉన్నప్పుడు ఆర్సిఎం స్కూల్లో మమ్మల్ని పెడితే ఆర్సిఎం స్కూల్ నుంచి మేము 10 మంది కూడా ప్రతి నెల రేషన్ అక్కడి నుంచి తెచ్చేవాడు. ఆ రేషన్తో అమ్మగారు అందరికీ భోజనం ఆ నెల గడిపేసేవాడు. చాలా విచిత్రం అనిపించేది. ఆ టైంలో అమ్మగారికి ఉన్న విశ్వాసము అది గొప్పది. ఈ రోజున అమ్మగారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి కొద్ది మాటలు మనం తర్వాత మాట్లాడదాం. మీలో చాలామంది వేసవి కాలం నా దగ్గర పంపించేవాళ్ళు. అమ్మగారు నా దగ్గరికి పంపించేవాళ్ళు. నేను వాళ్ళని ఒక నెల రోజుల పాటు నాతోనే ఉంచుకునేవాడిని. అమ్మగారు నాకు 200 రూపాయలే ఇచ్చేవాళ్ళు. ఈ 10 మంది 5గురు ఉన్న విద్యార్థుల కొరకు నాకు ఏనాడు ప్రభు వింటున్నాడు మన మధ్య, ఏనాడు ఒక్క పైసా కూడా ఆ 2 నెల చూసినందుకు నాకు ఏనాడు అమ్మగారు ఇవ్వలేదు. ఎలాగో విశ్వాసంతో ప్రత్యేకం తమ్ముళ్ళు నాతోటి వాళ్ళని వాళ్ళని నేను ఆ 2 నెల సెలవుల్లో ఉంచుకుంటూ వాళ్ళని పోషిస్తూ ఉండేవాడిని. ఈ విధంగా నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అమ్మగారు నాకున్న అనుభవం చెప్తున్నాను. నేను బెంగళూరు వెళ్ళేటప్పుడు, అమలాపురం వెళ్ళేటప్పుడు నా పెట్టి హైని అమ్మగారు రూములో ఉండేది. ఈ పెట్టి ఎలాగైనా నింపాలని పెద్ద ఇనప ట్రక్కు ఇది అనమాట, ట్రంకు పెట్టేది. అటు వెళుతూ 2 సోపులు, ఇటు వెళుతూ మళ్ళీ కుంకుడుకాయలు ఉండేవి. అవి ఇదివరకు షాంపూలు లేవు కదా, ఆ కుంకుడుకాయలు, అటు వెళుతూ కొంచెం ఒక నెయ్యి, అటు వెళుతూ కొంచెం కారం, అలాగే నాకు కావాల్సిన సాక్స్లు, ఫోక్స్, స్పూన్లు, బెంగళూరు వెళ్ళేటప్పుడు స్వెటర్లు, కోటు, ఇవన్నీ కూడా అటు వెళుతూ నెల రోజులకు ఆ పెట్టి నింపేసేవాళ్ళు. నెల రోజులు అయిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి పంపించేవాళ్ళు ప్రార్థన చేసి. ఈ మాటలు నేను ఎప్పటికీ అమ్మగారికి నాకున్న అనుభవం మర్చిపోలేను. ఒకటి బిటర్ ఎక్స్పీరియన్స్ చెప్తా. మాకు సరిగా ట్యూషన్ ఉండేది కాదు. ఒక టెక్స్ట్, ఒక సెట్, ఒక టెక్స్ట్ ఇంగ్లీషు, ఒక తెలుగు, ఒక సోషల్, ఒక సైన్స్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. మేము 7-8 మంది కలుపుకొని చదువుకోవాలి. మార్క్స్ వచ్చేవి కాదు. అందుకని ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు
మేము అమ్మగారికి చూపిస్తే అమ్మగారు ఎల్ షేప్లో ఆ మూల గదిలో ఉండేవాళ్ళు. మేమందరం కూడా లైన్గా నిక్కర్లు ఉపదీస్తే మా బటక్స్ మీద మార్క్స్ తక్కువైన కొడితే మీరు నమ్మండి, అది నేను ముందే చెప్పానుగా బెటర్ ఎక్స్పీరియన్స్ అని, ఇలా పట్టుకొని చూస్తే రక్తాలు వచ్చేసాయి. అయితే మనలో ఉన్నటువంటి వారు ఒక్కరు కూడా పారిపోలేదు. ఏమిటో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకని ఈ రోజులో ఒక మాట అంటే వెళ్ళిపోతున్నారు, ఒక దెబ్బ కొడితే వెళ్ళిపోతున్నారే. ఎన్ని సంవత్సరాలు అమ్మగారు మన ఆడపిల్లల అక్కోళ్ళని జుట్టు పట్టుకునే ఉన్నారు. ఇవన్నీ మళ్ళీ చెప్తా. ఎంత కష్టంగా అమ్మగారు హాస్టల్లో ఉండి ఏనాడు కూడా మనం పారిపోదాం అనేటువంటిది లేదు. నేను ఎన్నోసార్లు మా చర్చి వాళ్ళకి ఏం చెప్తా అంటే, నా తల్లిదండ్రులు పెంచితే నేను ఇలా ఉండేవాడిని కాదు, నన్ను దేవుడు పెంచాడు, అమ్మగారు పెంచారు అని చెప్తా. మనల్ని దేవుడు పెంచేవాడుగా అమ్మగారు మనల్ని అలా తీర్చిదిద్దారు. ఇంకొకటి చెప్తాను, మోషే రాత అలాగే ఇశ్రాయేలు యొక్క రాత దేవుడు రాశాడు అని అనుకుంటాం మనం. కరెక్టే అయితే అవ్వచ్చు. కానీ నేనేం చెప్తానంటే, మోషే తన జీవితం రాత వాళ్ళ అమ్మే రాసింది. ఎలాగంటే ఆమెకున్నటువంటి విశ్వాసంతో, ఆ విశ్వాసంతో 3 నెలలకి వచ్చేసరికి మోషే హి వాజ్ సో బ్యూటిఫుల్ అన్నమాట. ఎంత అందంగా ఉన్నాడో మోషే అని హెబ్రీ పత్రికలో ఉంది. అతడు సుందరుడై ఉండుట చూచి అని ఉంది బైబిల్లో. అంత అందమైనటువంటి మోషేను ఇది సాక్రిఫైస్తో కూడింది, వదిలేయటం సాక్రిఫైస్తో కూడింది. విశ్వాసం అనేది ఒక్కోసారి వదులుకోవాల్సి వస్తుంది. మోషేను వదులుకుంటానికి సిద్ధపడింది వాళ్ళ అమ్మ హైని అమ్మగారు. విశ్వాసంతో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ పొలాన్ని, వారి ఆస్తిని అంతటిని విడిచిపెట్టి విశ్వాసంతో మన దగ్గరికి రావటం జరిగింది. మీరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరన్నా ఫిన్లాండ్ వెళితే అమ్మగారి స్థలం అదంతా మీరు చూడండి. నన్ను తీసుకుని వెళుతున్నటువంటి ఈ నన్ను ఓచుకుంది. ఉదయాన్నే 6 గంటలకు నేను ప్రశాంత్ కుమార్ గారు ఇక్కడి నుంచి నేషనల్ కాలేజీకి ఐటెక్ వెళ్తున్నాను. వెళ్ళే ముందే అమ్మగారు మాకు 6 గంటల కంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళే ముందు మాకు భోజనం రెడీ చేసేవాళ్ళు. మేమిద్దరం ఇలా ఉంటూ ఆనందపేట వెళ్ళి అక్కడున్న మా ఫ్రెండ్స్ని తీసుకుని బైపాస్ రోడ్డు, అప్పుడు గొంతులాగా ఉండేది, నేషనల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వచ్చేసరికి అమ్మగారు మా కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ప్రశాంత నేను, మేము అంటే బాగా ఇష్టం అమ్మగారికి. ఈ విధంగా మేము వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మా జీవితాల్లో సరిగా మార్క్సే రాలేదు. అమ్మగారు చాలా బాధపడుతుండేవాడు. నేను 10th తప్పానండి. 10th తప్పిన తర్వాత ఇంగ్లీష్ ఓడిపోయింది. నేను బైబిల్ స్కూల్లో ఉన్నా. నాకేంటో చదువుకోవాలని ఆశ వచ్చి బల్ల మీద పడి ఏడుస్తూ, ప్రభువా నేను పేదవాడిని, తల్లిదండ్రులు లేరు, ఇంగ్లీష్ ఒకటి పోయింది, నేను చదువుకోవాలనిపిస్తుంది అని దేవుడి దగ్గర నా ఆఫీసులో, నేను తాడిగిరిలో ఎక్కువగా యాక్టివ్గా ఉండటం వలన నేను కాలేజీకి లీడర్గా ఉండేవాడిని. ఆఫీస్ తాళాలు ఉండేవి. ఆఫీస్ తీసి అక్కడ లోపలికి వెళ్ళి బల్ల మీద పడి ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకో చెప్పనా, నేను సేవకు వెళ్ళినప్పుడు వీడు అని నా మీద చెయ్యి చూపి 10th తప్పి వచ్చాడు సేవకి, ఎందుకు పనికి రానివాడు సేవకు వస్తాడు, చదువు లేనివాడు సేవకు వస్తాడు, ఎందుకు ఉపయోగం లేనివాడు సేవకు వస్తాడు అనేటువంటి నానుడు పూర్వం ఉంటే నాకు చాలా బాధ అనిపించి ఏమైనా సరే చదవాలని ఆశ, పట్టుదల ఇప్పటికి తగ్గలేదు. అప్పుడు అడిగాను నేను, ఏమైనా సరే నాకు 10th పాస్ అయ్యేదట్టు చేయమని. ఈరోజు డేట్ ఇప్పటికీ నేను చదువు ఆపల. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో నా వెనకాల నా తల్లిదండ్రులు లేరు, వాళ్ళ ప్రార్థన లేదు. అమ్మగారి కన్నీరు ఎంతగా ఏడ్చారో నా కొరకు, ప్రశాంత గారి కొరకు.
ఈ ఎలక్షన్ బిల్డింగ్ ఇటువైపున ఆడవాళ్ళు ఉంటే మగపిల్ల అటు ఉంటే వేకూజామున మన అమ్మగారి బుక్లో నేను రాశాను. అది ఉదయాన్నే నాకు ఎవరో ఏడ్చినట్టుగా శబ్దం వినపడేది. చాలా చిన్నప్పుడు నేను లేచి కళ ఏమో అనుకునేవాడిని. ఏడుస్తూ ఉండేవాడు. 5-4 గంటలకు మెలకు వస్తాయి. అమ్మగారు లేచి ప్రార్థన చేసి మనందరి కొరకు, అప్పుడున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన, ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారని నాకు తెలియదండి. నాకు చాలా కాలం వరకు తెలియదు. తర్వాత నేను ఏడుస్తూ ఉంటుంటే ఎవరు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏదో చెప్తున్నారనుకుని నెమ్మదిగా అమ్మగారికి ఆ మూల ఆ తలుపు నెమ్మదిగా చూస్తే గడిపి లోపల పెట్టాను. ఏడుస్తూనే ఉన్నారు. లోపలికి ఎవరు వెళ్ళలేదు. తర్వాత నాకు అర్థమైంది, ప్రతిరోజు అమ్మగారి గదిలోంచి ఒక ఏడుపు అనేది ధూపంలాగా మన కోసం, నా కోసం ప్రభు సన్నిధానంలో చేరితే కానీ మనమందరం 3 కరోనాలో తప్పించబడి బతికి ఈ రోజున మనుగడ కలిగి ఉన్నాం. అమ్మగారే మన కొరకు ప్రార్థన చేయకపోతే మనుగడ మనం ఉండేవాళ్ళం కాదు. నేను ఎందుకు చెప్తానంటే నేను గొప్పవాడిని ఏం కాదు, మీ అందరికంటే తెలివైనోడిని కాదు, కానీ మీలాగానే ఇక్కడ పెరిగాను, పుట్టాను. కాబట్టి మన రాత నేను చెప్తున్నాను, మన తల్లిదండ్రులు రాయలేదు. హైని అమ్మగారు మన గురించి ప్రతిరోజు కన్నీరు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వచ్చారు. మీలో చాలామంది పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. దీనంతటికి కారణం నా తెలివి కాదు, నా జ్ఞానం అంతకంటే కాదు. మా అమ్మ బతుకుంటే 2 సార్లు ప్రార్థన చేసేదే. మా నాన్న లేచి తెల్లారి పార పొడుగు పట్టుకుని పంచి పట్టుకుని వెళ్ళిపోయేవాడు, ప్రార్థన చేసేవాడు కాదు. కానీ అమ్మగారు నా కొరకు, మనందరి కొరకు ఏడుపు కావాలని రప్పించుకుని, ఆ కన్నీరు ప్రార్థన ఎంతో గొప్పది. నేను ప్రార్థన చేయకపోతే ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక్కడున్నటువంటి దేవుని బిడ్డలారా, మన 2 పిల్లలు, 3 పిల్లలు, 4 మన పిల్లల కొరకు ప్రార్థన చేయటానికి మనం we don't spend much time in prayer. మరి ఎన్ని వందల మంది, ఇన్ని వందల మందికి ఎంత టైం పడుతుంది? జాన్ వెస్లీ గారి యొక్క కాలంలో ఇంగ్లాండ్లో ప్రతి 4 ఇళ్ళకి 3 ఇళ్ళకి ఒక బ్రాందీ షాప్ ఉండేదంట. వాళ్ళమ్మ నాన్నగారికి 12 మంది పిల్లలు. అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కేటాయించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. 12 మందికి 7 రోజులే ఉన్నాయి. ఎలాగో 12 మందికి 12 రోజులు కావాలని ఏడ్చేది వాళ్ళమ్మ. ఇప్పుడు మేము 16 మందా, 26, 66, 72, 100 మందా, 200 మందా? ఇన్ని వందల మందికి ఎన్ని రోజులు కావాలి? ఎంత టైం కావాలి? ఆ టైము ఎలా కేటాయించుకుని ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఏమిటంటే, నీ కొరకు ఒక తల్లి కన్నీరు గాచింది, నా కొరకు నీ కొరకు ఒక వ్యక్తి యవనస్తుడు సిలువలో బద్దలైపోయాడు. ఆయనే యేసుప్రభువు. ఆయన నమ్ముకుని ఇక్కడికి వచ్చారు అమ్మగారు. ఏమీ లేనటువంటి సమయంలో, భోజనం లేని సమయంలో ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఆ ఏడుపు ఎప్పటికీ మర్చిపోలేము. అందుకనే అమ్మగారి మాట, అమ్మగారి పనిని ఎప్పుడు మేము చిన్న చూపు చూడలేదు. మోషే జీవిత చరిత్రలో 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. మోషే జీవిత చరిత్రలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం యొక్క రహస్యం, ఫెయిత్ అండ్ ఇట్స్ సీక్రెట్. ఆ విశ్వాసంలో ఉన్న రహస్యం ఏమిటంటే,
భౌతికంగా ఏమీ కనపడదు. రెండవది రిస్క్తో కూడినటువంటి ఈ విశ్వాస యాత్రలో విశ్వాసంతో ఖాళీ చేతులతో రావటం, విశ్వాసంతో ఖాళీ చేతులతో రావటం. పెళ్లి చేసుకోకుండా అమ్మగారు. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితంలో మనం ఇందులో నేర్చుకున్నది ఏమిటంటే, విశ్వాసం అనేది ఒక రహస్యంతో కూడింది. అది బయట వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభువుని నమ్మకపోతే అది అర్థం కాదంతే. నేను చనిపోయిన తర్వాత ఈ బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరంటే, అమ్మగారు నేను చనిపోయిన తర్వాత విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తున్నా. నా పందెపు రంగంలో నేను ఓపికతో ఉంటున్నా. నాకు పరలోకంలో ఉన్నది నాకు మాత్రమే కాదు, నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వారందరికీ ఆయన యొక్క ప్రత్యక్షత ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది అమ్మగారి ఉద్దేశం. అమ్మగారు చనిపోయే ముందు, అది ఆదివారం, మాకు ఇక్కడి నుంచి వార్త వచ్చింది. నేను నా వైఫ్ విజయ ఇద్దరు వచ్చాం. అమ్మగారు ఆ ఆఖరి క్షణాల్లో నేను నా వైఫ్ ఉన్నాం. మీలో ఎవరున్నారు నాకు గుర్తులేదు. బేబీ ఉన్నట్టుంది, నాకు గుర్తులేదు. కొంతమంది అమ్మగారికి సహాయం చేసాం. ఆఖరి క్షణం ఎలా ఉందో చెప్తా మీకు. ఆ సీన్ చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. అమ్మగారు పండుకోబెట్టారు. డాక్టర్ గారికి ఫోన్ చేశారు, ఆయన రాలేదు. వాళ్ళ కొడుకుకి ఫోన్ చేశారు, ఆయన రాలేదు. అంతకుముందు రాత్రే చూసి వెళ్ళారు. ఆయన ఏమని ఫోన్ చేశారు నాకు తెలియదు, కానీ చెప్పారు ఇది ఆఖరి క్షణం అమ్మగారికి. అందుకని మిర్కు గారు, మరియా గారు వాళ్ళు ముందుగా ఫినిష్ భాషలో బైబిల్ చదివారు. తర్వాత ఇంగ్లీష్ భాషలో చదివారు బైబిల్. తర్వాత తెలుగు భాషలో మేము చదివాము. ఆ తర్వాత ఫినిష్ భాషలో అమ్మగారి చెవులో పాట పాడారు. తర్వాత తెలుగు పాట మేము పాడాము. మీరు నమ్మండి, అలాగే చూస్తున్నాం. అమ్మగారు పైన ఇంజిన్ ఆడిపోయేటప్పుడు కొట్టుకునే విధంగా లేరు. అమ్మగారు సామాన్యంగా పండుకున్నట్టే ఉన్నారు. ఆ రోజున ఆఖరి లాస్ట్ విట్నెస్ నేనున్నా. అలాంగ్ విత్ మీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్. అప్పుడు అమ్మగారు ఎలా చనిపోతారు అని అనుకుంటూ నేను నా వైఫ్, అమ్మగారి యొక్క మరణ వార్త ఎంతమంది మన జీవితంలో తట్టుకోగలమా అనిపించింది. పరిస్థితి అలా ఉంది. అమ్మగారు లాంటి ప్రేమ చూపించే వాళ్ళు ఉండరా మనకి? ఎక్కడికి వెళ్ళినా సరే రాగానే అమ్మగారి చేతులతో వేసవకాలమైన టీ కాఫీ తాగుండని వాళ్ళకి ఇవ్వటం నేను చూశాను. అమ్మగారి చేతులతో. అమ్మగారి యొక్క మరణం అనేది తట్టుకోగలమా మనం అనిపించింది. నెమ్మదిగా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నాం. అందరూ కూడా మిర్కు గారు ఫినిష్ భాషలో చెవులో ప్రార్థన చేస్తున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత అమ్మగారు ఆఖరి శ్వాస ప్రభువుకి అప్పగించారు. మేమందరం కళ్ళు మూసుకున్నాం, అమ్మగారు కూడా కళ్ళు మూసుకున్నారు. మేమందరం కళ్ళు తెరిచాం, అమ్మగారు కళ్ళు తెరవడం. మేమందరం ఊపిరి పీల్చుకుంటున్నాం, అమ్మగారు ఊపిరి లేదు. మేమందరం అమ్మగారు అంటున్నాము, అమ్మగారు ఏం మాట్లాడతలేదు. తండ్రి చేతికి అమ్మగారు ప్రాణం అప్పగించారు. ఒక రోజున మనం అందరం చూస్తాం. ఒక విచారం చెప్తా మీకు, ఏమనుకోదు. ఒక దుఃఖకరమైన మాట చెప్తా మీకు. అదేమిటంటే, అమ్మగారు స్నానం చేయించేటప్పుడు ఎప్పుడో ఆ ఫ్యూనరల్ టైంలో కానీ ఆ కఫిన్ బాక్స్ నుంచి మళ్ళా ఇంకొక బాక్స్ మార్చడం ఏదన్నా అని నాకు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మగారి మెడలో ఉన్న గొలుసు మనల్ని అని నేను ఎవరో, అది న్యాయమేనా? అమ్మగారికి మనం ఇచ్చేటువంటిది అదేనా? చాలా దుఃఖం, అది చాలా దుఃఖం. రెండవది, అమ్మగారి యొక్క విశ్వాసం సీక్రెట్. అది నాకు తెలిసి అమ్మగారు ఫిన్లాండ్ వెళ్ళటానికి
3 సార్లు వీళ్ళు ఉంటారు అంతే తన జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత. అది సాక్రిఫైస్. ఫెయిత్ ఇట్స్ సీక్రెట్, ఫెయిత్ ఇట్స్ సాక్రిఫైస్. మూడోది ఏంటంటే ఫెయిత్ స్పీక్స్. 11వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అతడు మరణించి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనకు కనబడుతుంది. అతడు చచ్చిపోయి మాట్లాడుతున్నాడు, అమ్మగారు చచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అమ్మగారు. ఆమె క్రియలు, ఆమె విశ్వాసం, ఆమె యొక్క పద్ధతి, ఆమె నడక, ఆమె చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మర్చిపోలేనటువంటి క్రియలు మన మధ్యలో ఉండటం వలన షీ స్పీక్స్ అండ్ షీ హాస్ బీన్ స్పీకింగ్ విత్ అస్. అమ్మగారు మాట్లాడుచూ ఉన్నారు అని ఉంది ఇక్కడ. హేబేలు మాట్లాడుచూ ఉన్నాడు, అతడు మరణించి కూడా మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలు, అమ్మగారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు అనేది మనం గమనించి ఎప్పటికీ మన జీవితంలో అమ్మగారి యొక్క ఫోటో మీ దగ్గర అందరి దగ్గర ఉంది. కానీ నాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాబట్టి మా అమ్మ నాన్న నన్ను పెంచుంటే నేను ఏ తాపి మేస్త్రో ఏ రిక్షా పొలన్నా ఇవ్వండి. కానీ దేవుడు పెంచాడు, అమ్మగారిని పంపించాడు. చివరికి నేను ముగింపులో ఏమంటానంటే నా కొరకు అమ్మగారు వచ్చారు. ఎవరికో వాళ్ళమే అనుకుందాం. నేను పుట్టిన స్థలంలో మచిలీపట్నానికి ఎందుకు ఎంపిక చేసుకున్నారు? వై అమ్మగారు ఎస్టాబ్లిష్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మచిలీపట్నం. ఎందుకని మచిలీపట్నం? అది హైదరాబాద్ అయితే నేను వెళ్ళేవాడిని కాదు. ఆ యాంగిల్లో నేను చూస్తా, అమ్మగారు నా కొరకే, దేవుడు అమ్మగారిని నా కొరకు మచిలీపట్నం పంపారు. మనందరి కొరకు అమ్మగారిని పంపించిన దేవునికి మరొకసారి నేను స్తుతిస్తూ, ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ప్రేమతత్వాన్ని అమ్మగారు మనకి ఇచ్చారు. అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటున్నా మీ అందరికీ, మరి ముఖ్యంగా ఏర్పాట్లు చేసిన పెద్దలందరికీ, హెన్రీ అలాగే శామి నాకు ఫోన్ చేసి అన్న ఈసారి మీరు కొంచెంసేపు వాక్యం చెప్పండి అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి, పిలిచిన పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చేస్తూ, మీ అందరికీ తమ్ముళ్ళు వచ్చేయండి, మీ అందరికంటే పెద్దవాడిని దయతో అమ్మగారి యొక్క ఇటువంటి పనులు ఇంకా రాబోయే దినాల్లో మీరు ఎక్కువ కాలం బ్రతకాలి, మీరు ఎక్కువ కాలం జీవించాలి. అమ్మగారి యొక్క ఆ వారసత్వాన్ని, లెగసీని మీరు కంటిన్యూ చేయాలి. నేను చేస్తున్నాను చాలా చిన్నది, మీరు కూడా చేయండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే హైని అమ్మగారు నీతిమంతురాలు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఇక్కడున్న మనందరికీ ఆశీర్వాదకరం. ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం. 520 మార్కులు మరి మన స్కూల్లో అమ్మాయికి రావటం జరిగింది. 520 మొదటి నుంచి కూడా ఫస్ట్ రావాలి, బాగా చదవాలి, స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి టార్గెట్తోనే చదువుకుంటాను వచ్చిందాం. మేము కూడా అలాగే ఎంకరేజ్ చేసాం. మరి చక్కటి మార్కులతో తెలుగులో అయితే నా సబ్జెక్ట్ తెలుగు 97 మార్కులు వచ్చినాయి ఆమెకి. ఒకసారి చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. బాగా హర్షవర్ధిని ఈ అమ్మాయి, మన అమ్మాయి, మన హోమ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ మనం పోల్చుకున్నట్లయితే గర్ల్స్ హోమ్లో, అదేవిధంగా స్మాల్ బాయ్స్ హోమ్లో ఇక్కడ ఉన్నటువంటి వారిలో మొత్తం 13 ఎగ్జామ్స్ రాస్తే 8 మంది పాస్ అయ్యారు. మరి స్కూల్ ఫస్ట్ రావాలని నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఒక ఇది పెట్టి ప్రతి వారికి కూడా 500 పైన మార్కులు వచ్చిన వాళ్ళకి 500 ఇచ్చేవాడిని. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఒక గోల్డ్ గిఫ్ట్ ఇచ్చేవాడిని హెడ్ మాస్టర్ గారు ఉన్నంతకాలం కూడా. మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రత్యేకంగా
మన హోమ్స్లో రావాలని, మా హోమ్లో కూడా రావాలని ఎంతో ఆశించాం. ఈ రోజున ఈ పెద్ద స్కూల్ ఫస్ట్ పొంది ఈ యొక్క గిఫ్ట్ పొందేటువంటి అవకాశం పొందుకున్నందుకు మరి హోమ్స్కి అమ్మగారు చేసినటువంటి సేవకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చి మనందరం కూడా ఈ యొక్క అమ్మగారి యొక్క ప్రేమ, మా అమ్మగారి యొక్క దయ మనందరి మీద ఇంకా ఉంది. ఈ హోమ్స్లో చదివే బిడ్డలు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తారనేటువంటి దానికి గుర్తుగా ఈ యొక్క బిడ్డను దేవుడు ఆస్వాదించినందుకు, మరి యొక్క గిఫ్ట్, ఈ ప్రైజ్ ఇచ్చే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, అమ్మగారిని కూడా మర్చిపోకుండా ఇక బిడ్డ భవిష్యత్తులో మరి ఏమవ్వాలని కోరుకుంటున్నావు? ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటుంది. చాలా సంతోషం, చప్పట్లు కొట్టండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రెజెంట్ దిస్ గిఫ్ట్. అలాగే సెకండ్ ప్రైజ్ సింధు. మరి 1951లోనే మన దేశానికి వచ్చి ఈ హోమ్స్ స్థాపించడం మొదలుపెట్టారు. ఆ మొట్టమొదటిగా ప్రారంభించారు. ఆ యొక్క ప్లేస్లో నుంచి స్థాపించినప్పుడు కొద్దిమంది 10 మంది 15 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ మొదటి బ్యాచ్లో నేను కూడా, అంటే 61లో ఫిలిప్, మరి అబ్రహాం గారు వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం ముందు. తర్వాత నేను కూడా 1961లో నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు హోమ్లో చేరడం జరిగింది. అక్కడి నుంచి మరి ఇక్కడ స్థలం కొనటం, ఇదంతా ఇలా స్థాపించటం, ఇక్కడ ఎల్ షేప్ బిల్డ్ కట్టడం, ఈ దీని అంతట్లో కూడా దేవుడు ఎంతో అమ్మగారిని ప్రేమించి ఈ విధంగా మరి వేలాది బిడ్డలుగా అమ్మగారు సేవ అభివృద్ధి చెందటానికి దేవుడు బయట సంఘం మన అమ్మగారి పుణ్యం అంటే సర్టిఫికెట్లు చేయాలి, అది బెల్ కంపెనీ అవ్వటం సెంట్రల్ గవర్నమెంట్. దాని ద్వారా పిల్లల్ని మనలో కూడా చదివించుకుని ఈరోజు మరి రిటైర్ అయ్యి ఇక్కడ ఉన్నానంటే దేవుని కృప. అమ్మగారు మరి పెంచి పోషించిన విధానంలో మరి అమ్మగారి బిడ్డగా మరి మనందరిలో ఒకరుగా మరి అనేక హోదాలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చారు. మరి కష్టపడి పని చేసుకుంటూ దర్శనాలు ఉద్యోగాలు చేస్తూ ఇవన్నీ కూడా సొంత తల్లి కంటే ఎక్కువగా మనం చేసుకోవాలి, మరవకూడదు. అందువల్లనే మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే, ముఖ్యంగా నేను నాకు ఉద్యోగం వచ్చి నా పిల్లలు నేను ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ మహాతల్లి కృపే. మీరందరూ కూడా ఆశించి మీ కుటుంబాలందరూ కూడా బాగుండాలని చెప్పేసి దేవుని పేరట దేవుణ్ణి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీకు అందరూ కూడా మరి ఇది నిర్వహించినటువంటి ఆర్థిక సహాయం మరి ఎవరో మరి బాగా కష్టపడి అందరినీ ఏదరు చేయటం అనేది ఏర్పాటు చేయటం అంతా కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. మరి సహకరించిన పేర్లు చెప్తే మరి మరి ఎంతమంది అనేది మరి తెలియదు. కాబట్టి ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా అమ్మగారి జీవనంలో యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్పాలంటే మన మధ్యలో ఉన్న అబ్రహాం అంకుల్ గారు మాట్లాడుతున్నప్పుడు మన గుండెలంతా కాసేపు బరువు అయిపోయింది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా గుండె అమ్మగారి యొక్క జీవితం దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి దేవుడు భారతదేశానికి ఎవరిని పంపించాలా అని ఆలోచించినప్పుడు దేవుని యొక్క కనుదృష్టిలో అమ్మగారు కనపడ్డారండి. ఒకసారి గట్టిగా చప్పులు కొడు. అమ్మగారితో ఉన్న మీ టైంలో వచ్చేపాటికి అమ్మగారి చూసేవాళ్ళు, మా టైం వచ్చేపాటికి మరి అంటే చూస్తుండేవాళ్ళు. అప్పట్లో నేను పూజ చేసిన తర్వాత కాలేజీకి నేను పెట్టినప్పుడు సుమారు 25,000 రూపాయలు స్పాన్సర్షిప్ లెటర్ మీద హైని అమ్మగారు సంతకం పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నాకు ఆ జిఎఫ్ఏ నుంచి జరిగింది, అందుని బట్టి నేను వెళ్ళటం జరిగింది. అయితే అంతా మా టైంలో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఈ శ్రేష్టమైన అంటే అమ్మగారు ఒక శిఖరం లాంటిది. అమ్మగారు ఒక శిఖరం లాంటిది. చూడాల్సింది ఏంటంటే హైని అమ్మగారు నా కోసం వచ్చారని. హైని అమ్మగారు మన కోసం వచ్చారు. మన కుటుంబాలు ఈ విధంగా ఉండటానికి ఆ అమ్మే కారణమైంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఒక రూపం ఏదయ్యా అంటే అది మన మోజెస్ ఒక మాట మాట్లాడతారు.
అందరికీ అంటే గుర్తులు చాలా ఉన్నాయి కదా మనకి. మరి అమ్మగారు ఎందుకంటే ఆమె ఒక తల్లిగా ప్రేమించి కొట్టేది, కానీ కడుపు మీద ఎప్పుడు కొట్టలా. ఇంకొకటి, ఏ తప్పు చేసినా క్షమించి ఇక్కడే ఉండమనేది, కానీ నేను పంపించేస్తాను పెట్టుకుని ఆమె కొట్టేది, శిక్షించేది. మరి పిలుపు ఒకటి చెప్పడం మర్చిపోయారు. బయట వాళ్ళు గనపట్టుకుని ఎగైనెస్ట్ వస్తే మా అబ్బాయి మీదకి వస్తున్నాడు, మా అబ్బాయి ఏం చేయడు, మా అబ్బాయి ఏం తప్పు చేసేటువంటి కాదు. నేను తప్పు చేసినా ఏం చేసినా సరే మనల్ని గద్దించేది. ఎవరైనా బయట వాళ్ళు ఏళ్ళెత్తి చూపిస్తే నా కొడుకు అలాంటి వాళ్ళు కాదు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు. ఒక తల్లి పిల్లని కూతుర్ని కొడుకుని రక్షించడానికి ఏ అబద్ధమైనా ఆడతారు కన్నా తల్లి. అమ్మగారు కూడా అట్లాగే అబద్ధం ఆడి తన పిల్లల్ని పోషించేది. మీరు వెళ్ళిపో, హాస్టల్ నుంచి పోని ఎవరిని అనలా, నన్ను అనలా. నన్ను నా జీవితంలో ఒకేసారి నా అమ్మగారు కొట్టాను. నేను చేరిన కాడి నుంచి నేను డిగ్రీ 73, 74లో ఒక పెద్ద వయసులోకి వచ్చినప్పుడు చెంప మీద కొట్టారు. అది ఇటువైపున చెవు కొద్దిగా వినిపించడం ఒకే ఒక. అప్పుడు దేవుడు నాకు పరివర్తన చేసి నన్ను ఇంకా మార్చి ఉన్నత స్థితిలో తీసుకొచ్చారు. ఒకవేళ ఎవరన్నా వెళ్ళిపోతుంటే అమ్మగారు ఒక ఎట్లా అనేదంటే ఏమనిపించారు, వెళ్ళిపోతానంటే ఆ ఎల్లు సంతోషంగా ఉంది. కానీ ఎంతమంది ఉన్నా సరే నిజంగా నేను ఎంత పేదవాడినో నాకు తెలుసు. నువ్వు రిచ్ మ్యాన్ అనేది. ఎందుకంటే నాకు రిచ్ మ్యాన్ అనేది నన్ను. నాకు 3 కొడుకులు, ఒక కూతురు. మరి 4 కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదమ్మా అంటే నాకంటే వాళ్ళు రిచ్ వారు కాదు, నువ్వే రిచ్. మరి ఎందుకు మరి అమ్మగారితో అట్లా అనిపించాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి తీర్చిదిద్దింది కాబట్టి ఈ కుటుంబం ఈ విధంగా ఉంది. మనందరం ఒక అన్నదమ్ములుగా ఇట్లా ఉన్నాము. ఇంకా భవిష్యత్తు మన తరతరాలు అట్లా ఉండాలని నేను పెద్ద అన్నగా మరొకసారి కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి సో వాళ్ళు వచ్చి తన్నులు తినడానికి వెళ్ళిన మా ఫ్రెండ్స్ని వాళ్ళని చూస్తూ ఉన్నాను. వచ్చినప్పుడు బండి తీసుకొస్తారు కానీ నా కొరకు వచ్చి పెడతారు అని టాస్ట్ చూస్తూ ఉండేవాడిని. సో అంటే శిక్షించి ప్రేమించినటువంటి ఆ ప్రేమ అమ్మగారిలో, తల్లిలో మరి నేను కూడా చూశాను. చాలా సంతోషం. మా నాన్నగారు నోబెల్ హై స్కూల్లో మరి టీచర్గా పనిచేసి, కరెస్పాండెంట్గా పనిచేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. చాలా సంతోషం. 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు చదువుకున్నాను. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మగారి బర్త్డే అని చెప్పేసి అందరినీ పిలవడం, అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఇప్పుడు విజయ ఉంది కదా, విజయ, ప్రభుదాస్, మేమందరం క్లాస్మేట్స్. ఇప్పుడే వస్తాం, ఇక్కడే ఉండు అని అన్నారు. వాళ్ళని అటు పంపించి మళ్ళీ రోడ్డుకి ఈ రోడ్డు పట్టుకున్నాం. మేము ఈ రోడ్డు తిరిగి ఆ రోడ్డు తిరిగితే మా ఇల్లు. వీళ్ళు చదివిన గవర్నమెంట్ హై స్కూల్, ఎలిమెంటరీ హై స్కూల్ వెనకే మా ఇల్లు. చదివిపూడి పాండురంగ టెంపుల్ మా ఆట స్థలం. వెళ్ళిపోయాం. మళ్ళీ మా మామయ్య పేరుని కృష్ణమూర్తి గారు రిక్షా వేసుకుని వెనకాలే వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారే అన్నాడు. ఇంటికి అన్నాం. ఇంటికాడ ఎవరున్నారే? అమ్మందా తిరగండి వెనక్కి అన్నాడు. మాట్లాడలా. 86లో వచ్చా. 2nd క్లాస్ తీసుకెళ్ళి ఇక్కడైతే ఇట్లా పారిపోతారని గూడూరులో కస్తూరంటి ఆ యొక్క చదువు గుణాన్ని పైకి తీయటం అమ్మగారు రాకపోతే మరుగున పడిపోయేది. నేనంత చదువుకుంటున్న ఆ యొక్క సృజనాత్మకత బయట చాలా ప్రేమించారు. నేను బాగా చదివాను. అప్పుడు 7th క్లాస్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. 7th క్లాస్లో 509 మార్కులు, స్కూల్ ఫస్ట్ నేను. 10th క్లాస్లో 483 మార్కులు, స్కూల్ ఫస్ట్ నేను. అమ్మగారి దగ్గరికి హోమ్ స్టూడెంట్గా స్కూల్ ఫస్ట్ అని వస్తే 7th క్లాస్లో అమ్మగారు. నా వందనాలు. మరి నా టెస్ట్ మన జీవితంలో మనందరిది ఒక చరిత్రే. ఎందుకంటే అమ్మగారు ఆ దేశం నుంచి దేశానికి రావడానికి ఐ హ్యావ్ నో ఫాదర్. మా కుటుంబాలలో ఈ హైనీ హాస్టల్లో మరి నా యొక్క లేపడము, మరి ప్రైరు, టైంకి ఫుడ్, టైంకి బెడ్, చక్కగా చదువులోనే ఫస్ట్ ఉండేదాన్ని. స్కూల్లో ఆటలు, పరిగెత్తడాలు, జెంట్స్తో సమంగానే పరిగెత్తేదాన్ని. బాల్ బ్యాడ్మింటన్లో కానీ, రన్నింగ్లో కానీ, లెమన్ స్కూల్లో కానీ, ప్రతి దానిలో
నాకు బేబీ మాస్టర్. నన్ను ఎలా అంటే నేను బాగా నాకు పోటీతత్వం ఎక్కువ. అలాంటి సమయాల్లో నన్ను ఇలా కొట్టబోయి ఇలా తిప్పి కొట్టేవాడు. జళ్ళు ఎందుకు నువ్వు కిందకి వేసుకొస్తావు చీపిరి కట్టలలాగా అని చెప్పేసి చాలా చక్కగా దేవుడు పెంచారండి. అదంతా మరి ముఖ్యంగా దేవుని నామానికి మహిమ కలగాలి, మానవులకు కాదు. కానీ ఫస్ట్ దేవునికి మహిమ. అమ్మగారు చక్కగా సుమాత్రికగా ఆమె మనకు ఆ దేశం నుంచి దేశానికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వేలు లక్షల మంది ఇన్ని సంవత్సరాలలో ఆమె ఒక మహావృక్షం వల్లే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వృక్షము. ఆ వృక్షం కింద ఎన్ని వేల లక్షల చెట్లు చెప్పండి, కాయలు, ఫలాలు, తరతరాలు. ఆదరణ లేని వారికి, ఆశ్రయం లేని వారికి, అనాథలైనటువంటి వారు, బీదలైనటువంటి వారికి, దరి లేనటువంటి వారికి ఇలాంటి మరి చక్కటి స్కూల్స్ను కట్టించి ఆ రోజుల్లోనే నా 10th క్లాస్లో మరి ప్రతి ఒక్క సంవత్సరం కూడా అమ్మగారు ఆ రోజుల్లో 40, 50, 60 వరకు ఉండేవాళ్ళు ఒక్కొక్క సెక్షన్లో. 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వచ్చినాయండి. చక్కగా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పార్టీ పెట్టి అమ్మగారు ఒక బైబిల్ ఇచ్చారు. అది కూడా నేను డైలీ నా టేబుల్ మీద ఫస్ట్ నేను లేవడం అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే మరలా నాది మా మమ్మీ నర్స్ చేశారు, RCM బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి మాకు. వాళ్ళ సిస్టర్స్ కూడా, ఫాదర్స్, నాకు ప్రేయర్స్ ఉన్నాయి. మాది ఒక హైందవ కుటుంబంలో ప్రభు నన్ను వివాహమైన తర్వాత, బిడ్డలు పుట్టిన తర్వాత చక్కగా రక్షించి స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఆమె ఆస్తి మనకి దేవుడిని అప్పగించారు. ఆమె ఒక సుమాత్రికురాలు. 2వ మదర్ తెరీసా అని కూడా భారతదేశంలో అమ్మగా చెప్పాలి అంటే ఒక్క 5 minutes బ్యాచ్లో వాచ్మెన్ అన్నతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం అనేది ఎంతో ధనముతో, ఖర్చుతో మరి అందరూ సహకారం ద్వారానే జరుగుతున్నది కనుక సమస్తము నీ కృపతో జరిగించి మహిమయు, ఘనతయు, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఇంత ప్రయాసపడిన బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి దీవించి ఈ పరిచర్య వెనుక ఉన్న ప్రతి పాత్రను దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము, సన్నిధి కుడిన మనుగును లోకంలోని సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంత వరకు తల్లి అయిన అమ్మగారి ద్వారా పెంచబడిన ప్రతి బిడకు తన కృప ఆశీర్వాదాలు ఎల్లవేళలా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే నేను స్టడీ లీడర్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 10th క్లాసులో చదివే మన హోమ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, బాయ్స్ అండ్ గర్ల్స్, నేను చెప్పేది జాగ్రత్తగా వినవలసిందిగా పెద్దలను కోరుతున్నాను. 10th క్లాస్ చదివే వాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమైతే ఉన్నారో వాళ్ళకి మీరు విక్రమ్ పబ్లిషర్స్ కానీ, VGS పబ్లిషర్స్ కానీ, లేదంటే శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ కానీ, ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్ విత్ రెస్పెక్ట్ టు టీచర్స్, 10th క్లాస్కి వెళ్ళే టీచర్స్ సలహా మేరకు నాకు Hello, thank you for watching. Please share, like, subscribe.